ఓకేనండి, బస్సు అయితే రాబోతుంది. సంచి తీసుకుంటాను నేను. సంచి తీసుకొని మా నాన్నమ్మ బస్సు ఎక్కే టయానికి సంచి పట్టుకొని పరిగెడతా. నాతో పాటు చిద్దో లేకపోతే బస్సు ఎక్కిపోద్ది చూద్దాం. మీరు ఒక ఫన్నీగా తీసుకోండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నేను పెట్టిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. అంటే అడుగుతున్నారు, వ్యూస్ అంత రాకపోయినా చూసిన వాళ్ళైనా చాలా హ్యాపీ అయ్యి చాలా నవ్వుతూ ఉన్నారు అన్నమాట. ఏం ప్రేనా మా అబ్బా ఊరికి బయలుదేరుతున్నావా? సాయంత్రం దాకా ఉండే అంటేనేమో వండిపోతుంటది. అవును, ఈరోజు ఫంక్షన్ ఉందిగా, రావా? అదే కదా అదే ఇప్పుడు నువ్వు ఒకదాన్ని వెళ్తావా, నేను కూడా రావాలా? పోతే ఇద్దరం పోవచ్చు. ఏమైంది, బండి మీద బండి మీద ఆడలతో పోతే. ఏంది ఈరోజు ఫంక్షన్? అవుది నీళ్ళు, పురికి నీళ్ళు. మరి వెళ్ళరా మరి నువ్వు? నేను రానులే, నేను మా నాన్నమ్మ వదిలిపెట్టొస్తా. కప్పురుపాడు కాదు, నువ్వు రా ఫంక్షన్కి. నేనున్నాము తల్లి. ఎన్ని రోజులు, 5 రోజులు అవుతుంది. మరి 5 రోజులు పెట్టలేని దిగులు ఈ ఒక్క రోజుకి వచ్చిందేమో నీకు. ఇది పొద్దునే లేపావు నన్ను. 6 గంటలకి నీకు బస్సు ఆడ వచ్చింది. ఎన్ని గంటలకి? 7ంటికి. 7ంటికా? ఈ రోజు రాదనుకుంటా. ఎందుకు రాదు? బడి పిల్లలు వస్తాయి, పోతారయ్యా. పిల్లల బస్సులు వస్తాయి, ఆ గవర్నమెంట్ బస్సులు రావు. ఆపేరు ఏందో మరి ఆర్టీసీ వాళ్ళు. నన్ను ఆధారం కూడా ఇస్తే ధర్నా చేస్తున్నారు. ఆడలు కూడా టికెట్ కొట్టాలి, మగవాళ్ళకి ఒక న్యాయమా ఆడలకు ఒక న్యాయమా అని చెప్పేసి మగవాళ్ళు ధర్నా చేస్తున్నారంట. అందుకనే చూడలేదు వార్తలో. ఫ్రీ కాదంట ఇప్పుడు నుంచి, టికెట్ కొడతారంట. అన్నీ డబ్బులు 100 ఎంత వచ్చినాయి? 100 పెన్షన్ డబ్బులు అన్నీ వస్తే 100 రూపాయలు పిల్లలు కాయలు ఎత్తే అల్లాడతావా? బాకిలు ఉండే మరి, అమ్మాని కంటే ఎక్కువ బాకిలు అండి. అమ్మానికి బాకిలు ఆడ ఉండే కానీ ఆ దంసపులు ఐసులు అవన్నీ తింటే అమ్మని పోతావు, జెండా ఎత్తు. అర్థమైందా? తాగోదా, ఈ షుగర్ ఎక్కువ, ఆ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పచ్చివాతం ఇలాంటివి వస్తాయి షుగర్ ఎక్కువ తింటే. అంటే ఆ దంసపులు అవి ఎక్కువ తాగితే. నువ్వు ఏం చేస్తావు మరి? 2 రోజులకు ఒకసారా? 2 రోజులకు ఒకసారి తాగినా నువ్వు 6 రోజుల మీద 1 లీటర్ తాగినట్టు అవుతావు. తాకాక అలాగా. మరి ఇచ్చిన ఛార్జీ డబ్బులకి మరి ఛార్జీలు టికెట్ కొడతారంట. మరి ఏం చేస్తావు ఏమో మరి నువ్వు. ఆయన ఉంటేలే ఆ సంచి చూద్దాం. ఆ సంచిలో ఉంటే రెడీ సోనీ డబ్బులు లేవని అటుపోతా. డబ్బులు మరి ఇస్తాలే. ప్రేమ బాగుందంట సాసు. ప్రేమమ్మా ఊరికి వెళ్తుందంట, పంపిద్దామా ఉంచుతామా? పంపించరా? అవును, నువ్వు పిల్లల్ని గిచ్చటం రక్కటం ఏంది అది? ఏం చేస్తుందిరా? గిచ్చుతుందా? కాలుతో తడతాడు నన్ను. ఏరా నువ్వు వాడి చెల్లెలు ఇద్దరు, మళ్ళీ ముగ్గురు వాడు. ముగ్గురు ఆటలాడుతున్నారు ఆమె మీద. అంటే ఏమనుకుంటున్నారు ఏంది? వాళ్ళ అయ్యి ఒకప్పుడు ఎట్ట బతికింది తెలుసా? చిన్నరావు అంటే టాపు. మా నాన్న 10 ఎకరాలు ఉంది వాళ్ళ నాన్నకి. ఏడంటే దేవుడి కాడ ఉన్నాడు. దేవుని కాడికి వెళ్ళలేరా? ముందు రోజులు వెళ్ళిద్దిలే, టైం ఉంది. నన్ను వెళ్ళమంటున్నావు, నువ్వేళ్ళు పడుతున్నావు పోతున్నావు నాకు. అయ్యా సరేలే, ఈ పూట వద్దులే, సాయంత్రం వెళ్ళొచ్చు కానీ పేట బస్సుకి.
నేను బాతాను ఏం చేయాలమ్మా ఏందో పనికి పోయిన దానిలాగా యాపాలు యాప్గా అమ్ముకుంటావేంది ఏరుకొని నేను ఎందుకు అమ్ముతా డబ్బులు కూడా వస్తాయమ్మా అమ్ముకుంటే యాప్కాయల్లో కొనేవాళ్ళు లేరా ఇందుకు అద్దెంకిలో కొంటారు అయితే అటు నుంచి అటు అద్దెంకి పోవచ్చు నువ్వు ఆ యాప్కాయలు అమ్ముకుంటే కేజీ 100 రూపాయలు అంట ఆ 10 కేజీలు ఏరుకుంటే 1000 రూపాయలు వస్తాయి కాపు అయిపోయినాయి కాకులు దీన్ని లక్షలు వస్తున్నాయి ఏమేమి ఉండమని చెప్పేది మా నాన్నమని చికెన్ తెస్తాడు నిన్న మన డాలో చికెన్ ఈరోజు తీసుకొస్తా ఖచ్చితంగా వద్దులే చికెన్ కాదు నేను తీసుకొస్తాను రాజీ ఉండదు నువ్వు వండు రాజీ వండి బోరు కొడుతుందంట మన చసుగా చూసేవాళ్ళకి కూడా నువ్వు చికెన్ కూర వండుతానంటే నేను ఖచ్చితంగా చికెన్ తీసుకొస్తా ఈరోజు నేను బాగుతానండి పేడ బస్సు పోతావా పేడ బస్సు మరి ఇదేమో ధర్నా చేస్తున్నారు నువ్వే టికెట్ కొట్టించుకోవాల్సి వచ్చింది డబ్బులు ఉన్నాయా లేదు మరి కాడ డబ్బులు లేకున్నట్టుంటేలే చోలీ బంగారు పేగా ఇవి ఉన్నాయి కదా తీసుకుంటాడు కండక్టర్ గోవిందగాడు చవలయ్య అన్నానండి బతకనట్లా వాడు రాజేష్ గాడు చెవులకు వస్తాను అని అంటున్నాడు సరేలే పేడ బస్సు రావడానికి ఇంకా 30 నిమిషాలు ఉంది ఆ సంచులు ఏమి ఉండవు చూపి ఫస్ట్ ఇదిగో బాయ్ బొడ్లే గొడ్లని ఇంకా ఏమి ఉండే సాస్ కూడా ఏమి వేసుకున్నాను చెబుతుండే ఏ సాస్ ఆ సంచులు ఏమైనా వేసుకుందా ఏం వేసుకుంది చీరా వాయ్యో రాజే చీర వేసుకున్నావు అంటగా తరుకో కాదు కడుక్కోమంటున్నాడు ఫుల్ కడుక్కోమంటున్నాడు పచ్చడి పెట్టినా పచ్చడి రాత్రి మామిడికాయ పచ్చడా ఎండి మిరగాలు చింతకాయ పచ్చడా ఎప్పుడు రుసుకరు కావాలంటారా పచ్చళ్ళు తిన్నా గ్యాస్ టేబుల్ యాసిడిటీ అయ్యేనా ఇంకా టీ సంజటి డబ్బులు ఆడండి సరే కానీ డబ్బులు కనబడు రూపాయి కూడా అరే ప్రేమ ఏం తీసుకోలేదు సాసు నీ పలగబెట్టిపోయింది అనుకున్నా ఈ పొద్దునే ఏంది ఫన్నీగా మన వీడియోలు చూస్తారంట నా కొబ్బరి పడాలు అయ్యో ఊరు పోయి నన్ను అడుగుతున్నారు ఏమని నువ్వు అంటున్నావుగా మా మనవడు రాజు మా మనవరాలు నాని మా మనవడు అన్న మొహాన్ కడుక్కోవే పాసి మొహాన పక్కన ఎట్ట కూర్చుంటావు బస్సులో కడుక్కున్నా అనుకోరా పక్కన వాళ్ళు లేకదేమని మరి శుభ్రం స్నానం చేసి మొహం కడుక్కొని మొద్దని బయలుదేరాలి సరేలే మరి బస్సు రాని ఈరోజు రాదు నాకు తెలిసి చూద్దాం సత్తుకోలోపులు మొత్తం పచ్చడి పెట్టు ప్రేమకే రాత్రి పెట్టాలంటే మామిడికాయ పచ్చడి ఉంది మరే పచ్చడి కావాలి చింతకాయ పచ్చడే కావాలా రాత్రి నూరిందా అది ముడి పచ్చడా ముడి పచ్చడి పెట్టు లేకపోతే లేదా ముడి పచ్చడి ఉండాలిగా ఇంట్లో ఒక 5-6 కాయలు దాకా ఉందమ్మా నువ్వు నీ కానీ చెప్పేసరికి లేదని చెబుతుంది నా మనరాలు అంటారు ఇప్పుడు రాజు ఎక్కువ నేను ఎక్కువే అదే మరి నాకు అంత కోపం వచ్చేది నువ్వు మనవడు కదా అది మనవరాలు కదా అయితే ముందు ఎవడు నీకు నువ్వు మరి అట్టను బోసే రాబోతుంటే బోసు వస్తుందంటే ఏదే అదిగా పిల్లల బస్సు పిల్లల బస్సు కనపడదు ఇప్పుడు వచ్చిందా కూడా మాట్లాడి జడగొట్టావు ఏం జడగొట్టావు అలాంటప్పుడు అసలుకి ఎవరు ఏ ఇంటికైనా వెళ్ళావు ముందు నా ఇంటికి ఎందుకు వచ్చావు నా ఇంటికంటే నువ్వు దిగడంతో నా ఇంటికి వచ్చిందానివి నేను ఎందుకు అది పాపకి బస్సు పైకి అదే మరి
ఆ బస్సు అటు నుంచి అటు గుండెపాలెం నుంచి మతుకుమల్లి పోయిద్ది. ఇటే వచ్చిద్దిరా. సరే చూద్దానప్పా. యాడికి వెళ్తావా సుహాసిని? వెళ్తావా? నాన్నమ్మతో పాటు వెళ్తావా? అమ్మమ్మతో పాటు? సుహాసిని వెళ్తావా? అమ్మమ్మని అమ్మ 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 అని అంటా పిలుస్తా ఉంది. వచ్చిన కాంచి నిన్న మరి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఆ పిల్లకి. మరి నువ్వు రూపాయి లేదా సుహాసిని? రూపాయి అడుగుమా. ఉండయా? ఏడండి చెప్పు మమ్మీ. సరేలే. బస్సు వదిలిపెట్టాను కొత్తవా? నాన్నమ్మ అమ్మమ్మని బస్సు కూడా వదిలిపెట్టొద్దాం. వస్తా లేదా? కానీ పాదం బోసొస్తుంది. ఏంది ఉడుపు చేసి వెళ్తున్నావు? ఉండే పెళ్ళి ఏడిసిద్దుండమా. ఆ అమ్మాయి కూడా టికెట్ కొడతారేమో. బస్సు రావడానికి ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. బస్సు వస్తున్నాను పరుగు స్పీడ్గా నడుస్తూ ఉంది. నీళ్ళు పోసుకొని కొత్త గుడ్డలు కట్టుకొని అప్పుడు నేను ఎడుకుంటా. పోమా పోసుకొని పోరా నువ్వు కూడా పోరా వేసి బాబు. నువ్వు అమ్మాయి పోయి పోసు వాసని కొత్త గుడ్డ వెళ్తావు ప్రేమతో. పోరా గుడ్లు కట్టుకోండి రేపు. పోమ్మా పో నీళ్ళు పోసుకొని కొత్త గుడ్డలు కట్టుకోండి రేపు. నిన్న వచ్చానప్పా. ఏకలేదు తెచ్చేసావు. శ్వాసం కూడా తీసుకెళ్తావా? ఎండాకాలం వచ్చి ఇద్దరు నాకు ఆడవాళ్ళు వచ్చా సెలవులు అప్పుడు నేను నాన్న చేసుకొచ్చి వదిలిపెట్టేవాడు. నీళ్ళు పోసుకొని రేపు. నీళ్ళు పోసుకొని కొత్త గుడ్లు వేసుకొని బస్సు వస్తుంది. అమ్మ తొందరరా సుహాసిని బస్సు వస్తుందరా. అరే బాగా ఇటు ఎన్నికిరా. ఎక్కువ ఉంది బా. దిగిద్ది అనుకున్నా కదే. దిగిద్ది అంటవా? అది దిగొచ్చు నాకు తెలిసి. సామాన్యంగా వదిలిపెట్టరు సంచి. ఓకేనండి. మాకు 2 స్టాపులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక స్టాపు, ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ వాంగ్ కనపడుతుంది చూసారా, అది అక్కడ బస్ స్టాప్ ఉంది. అక్కడ ఖచ్చితంగా ఆపాల్సిందే. మరి ఇంకా నా మనవాడు తీసుకొస్తాలే అని చెప్పేసి వెళ్ళిద్దేమో నేను అనుకున్నాను. కానీ ఆ బస్ స్టాప్ కూడా దిగి వస్తుందంట సంచి కోసం. చూద్దాం. ఆస్తులు పాత్రలు బంగారం పెట్టేవారు. చీరలేగా పావచ్చుగా పోయేదా బుద్ధి ఉంటే నీకు. ఆధార్ కార్డు కూర్చుండిలే కానీ జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళినా ఫోన్ చేయి నాకు. టిఫిన్ చేసి పోతావా?
పచ్చడి దీంట్లో దాంట్లో పెట్టలే దాంట్లో పెట్టాలే నేను పైన బస్సు కదిలి పెళ్ళి ఉంది ఇంకా సరే జాగ్రత్త మరి జాగ్రత్త పిల్లలు జాగ్రత్త. నేను బాగా వస్తాలే సరే బయలుదేరదాం మరి